హలో మూవీ మేట్స్, ఓటీటీలో దుమ్ము దులుపుతున్న లేటెస్ట్ 10 లిస్ట్తో మళ్ళీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 కల్కి బజ్జీ అండ్ భైరవ. సారీ బుజ్జి అండ్ భైరవ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ ఇయర్ మనందరం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ఏదైనా ఉందా అంటే అది కల్కి 2898. ఈ యానిమేటెడ్ సిరీస్లో జస్ట్ 2 ఎపిసోడ్స్ని ఇప్పటి వరకు రిలీజ్ చేశారు. జూన్ 27న థియేటర్స్లో కల్కి రిలీజ్ అయిన తర్వాత ఇంకొక 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తారట. ఇక ఈ సిరీస్లో భైరవకి బుజ్జి ఎలా దొరికింది, భైరవ బుజ్జి డ్రీమ్స్ ఏంటి, బ్రహ్మానందం భైరవ ఇంటి ఓనర్, జస్ట్ హాఫ్ అన్ అవర్ ఉండే ఈ సిరీస్లో పెద్ద ప్లస్ ఏంటంటే బ్రహ్మానందం ప్రభాసు వాళ్ళ ఓన్ క్యారెక్టర్స్కి ఓన్ డబ్బింగ్ చెప్పడం, ప్లస్ BUZZ1 కోడ్ ఉన్న డివైస్ దాన్ని బాగా మంచిగా చదివితే బుజ్జి అని వస్తుంది. సో ప్రభాస్ అలా పిలుస్తాడు, అలా ఫిక్స్ అయిపోయింది అనమాట ఆ పేరు. కీర్తి సురేష్ ఆ డివైస్కి డబ్బింగ్ చెప్పడం ఇంకో హైలైట్ అని చెప్పాలి. ఈ సిరీస్ని బట్టి కల్కి ప్రపంచం ఎలా ఉంటుందనేది, ప్లస్ కామెడీతో పాటు ఒక కొత్త లోకంలోకి మనల్ని తీసుకెళ్తారని ఈజీగా అర్థమవుతుంది. ఈ సిరీస్లో ఫ్యూచర్లో మన ఇండియన్ కరెన్సీని యూనిట్స్ లాగా చూపిస్తారు. యూనిట్సా, అదేం కాన్సెప్ట్ అంటారా? మీకు ఇంకా క్లారిటీ రావాలంటే ఇన్ టైమ్ అనే ఒక తోపు మూవీ ప్రైమ్లో ఉంది, దాన్ని పక్కాగా చూడండి, మీకు పిచ్చ క్లారిటీ వస్తుంది. ఇక ఈ కల్కి స్టోరీ మొత్తం కాశీలో జరుగుతుందని, మహావిష్ణువు 10వ అవతారం కల్కి శంబల నగరంలో పుడతాడు అనేది మన పురాణాల్లో ఉంది. సో ఆ ఏరియా, ఆ రిఫరెన్స్ కూడా ఇందులో ఉన్నాయి. నాగ్మావ పెద్ద ప్లానే వేశాడండోయ్. ఈ సిరీస్ లో ఒక పెద్ద విగ్రహం చూసారా మీరు? నాకు తెలిసి కమల్ హాసన్ అని అనుకుంటున్నాను, మీరేమంటారు? ఈ సిరీస్ ని పిల్లలు పెద్దలు అంతా కలిసి ఈ సమ్మర్ హాలిడేస్ లో ప్రైమ్ లో చూసి ఎంజాయ్ చేయండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 2 ఆ ఒక్కటి అడక్కు తెలుగు. ఈ వీకెండ్ మీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని మన తెలుగు స్ట్రేట్ మూవీ ఏదైనా చూద్దాం అనుకుంటే అది మన అల్లరోడి ఈ కొత్త సినిమా మాత్రమే. వెంకీ మల్లేశ్వరి మూవీలో లాగా పెళ్లి కాని ప్రసాద్లా ఇక్కడ గణ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే సూపర్. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటంటే ఆ ఒక్కటి అడగండి, అది చెప్పేసి ఇక మీరు మూవీ చూసి ఏం ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. ఏజ్ బార్ అయిన పెళ్లి కాని వాళ్ళు ఈ మూవీకి బాగా కనెక్ట్ అవుతారు. ఇక మ్యాట్రిమోనీ వెబ్సైట్ల వెనుక పడేవాళ్ళు పక్కాగా ఈ మూవీని చూడాల్సిందే. మూవీ కామెడీతో పాటు ఒక సీరియస్ మ్యాటర్ని మనం ఆలోచించేలా చేశారు. ఆ రియల్ ఇష్యూస్ని ఎండ్ క్రెడిట్స్లో మనకు చూపిస్తారు. థియేటర్లో ఏమో కానీ ఓటీటీలో మాత్రం పక్కాగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసిన మూవీ ఇది. అల్లరి నరేష్తో పాటు ఫరియా కూడా ఎక్సలెంట్గా యాక్ట్ చేసింది. థియేటర్స్లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ నెంబర్ 3 కీచురాళ్ళు తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఇది ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ. మలయాళం వాళ్ళు ఒక చిన్న పాయింట్ని తీసుకొని పగడ్బందీ స్క్రీన్ ప్లేతో ఆ సినిమాని మినిమం గ్యారంటీ హిట్లా తయారు చేస్తారు. ఈ మూవీ హ్యాకింగ్, సైబర్ క్రైమ్కి సంబంధించిన స్టోరీ. కొందరు జఫాగాళ్ళకి హీరోయిన్ నంబర్ దొరికితే ఒక ఆట ఆడుకుందామని చూస్తారు, కానీ ఆ ఆట స్టార్ట్ చేసేది విలన్స్ అండ్ ఎండ్ చేసేది మాత్రం మన రజీషా విజయం చేస్తుంది. ఈటీవీ విన్ ఓటీటీలో ఉన్న ఈ మూవీ స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా బోర్ కొట్టకుండా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక క్యూరియాసిటీతో ఎండ్ వరకు హుక్ అయ్యేలా చేసింది. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ పేరు రాధిక. ఇక రాధికతో పెట్టుకుంటే డీజే టిల్లు లాంటి తోపుగాడే ఆగమాగం అయ్యాడు. ఇక ఈ విలన్స్ ఎంత? ఇంతకీ రాధిక ఈ మూవీలో అంత రచ్చరంబోలా ఏం చేసింది అని తెలియాలంటే మీరు ఈ మూవీని మిస్ అవ్వకుండా చూడాల్సిందే. ఈ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మలయాళం బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఇక ఫైనల్గా తెలుగు డబ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 4 నో హార్డ్ ఫీలింగ్స్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు అని నేను అనను, పొరపాటున గాని చూసేరు విసిరినదా విధిగాలం అలా మీ పని అయిపోతుంది అనమాట. దిస్ మూవీ ఓన్లీ ఫర్ యూత్. సింగిల్ గా కానీ మీ ఫ్రెండ్స్ తో కానీ కలిసి చూడండి. జెన్నిఫర్ పావ కోసం పక్కగా ఈ మూవీని ఒకసారి చూడొచ్చు. ఈ మూవీ డ్యూరేషన్ జస్ట్ 1 hour 40 minutes కాబట్టి ఒక చిన్న సిట్టింగ్ లో లేపేయచ్చు, కానీ మూవీ అక్కడక్కడ స్లోగా వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. సో నో హార్డ్ ఫీలింగ్స్. మన హీరోయిన్ కి ఒక బంపర్ ఆఫర్ వస్తుంది. 19 years ఉన్న ఒక అబ్బాయి పేరెంట్స్ మావాడు అపరిచితుడు మూవీలో రామంలా తయారయ్యాడు, సాంప్రదాయని శుద్ధిని లాగా ఉన్నాడు, వాణ్ణి నువ్వు రెమో లాగా మార్చాలి అనే టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ లో విన్ అయితే హీరోయిన్ లైఫ్ సెట్. మరి ఆ పాప ఊహు అన్నదా లేక ఊహు అన్నదా తెలియాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ మరీ తోపు కాదు, మరీ తీసి పడేసే
చేసే మూవీ కూడా కాదు. కొన్ని కొన్ని సీన్స్ అయితే మన హృదయాన్ని హత్తుకునే విధంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీచ్ సీన్ అండ్ చెవులకు హాయిగా వినిపించే మాటలు కూడా ఉన్నాయి కాబట్టి ఒంటరిగా మాత్రమే చూడండి. లిస్ట్లో నెంబర్ 5 ప్రాజెక్ట్ జెట్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. యాక్చువల్లీ ఈ మూవీని మన మూవీ లవర్స్ అందరం ఎప్పుడో చూసేసాం. ఇఫ్ ఎవరైనా ఈ సూపర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ని ఇంతవరకు చూడకపోతే అర్జెంట్గా చూసండి. ఎవరైనా 100 years బతికితే వాళ్ళ గురించి పేపర్లలో చదివే స్టేజ్కి వచ్చేసాం. మరి అదే ఒక మనిషి 1000 years బ్రతకగలడా? అది సాధ్యమా? ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్? అవన్నీ తెలియాలంటే మీరు ఈ మూవీని చూడాల్సిందే. కంటెంట్ ఈస్ కింగ్ అనే దానికి మరొక ఎగ్జాంపుల్ ఈ మూవీ. ఈ మూవీలో సైన్స్ ఫిక్షన్తో పాటు కొన్ని థ్రిల్ చేసే మూమెంట్స్ కూడా ఉంటాయి. సిటీలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. మరి ఈ మర్డర్స్ వెనుకున్న సీక్రెట్ని మన హీరో సందీప్ కిషన్ కనిపెట్టాడా లేదా అనేదే ప్లాట్. యాక్చువల్లీ ఇది ఒక తమిళ్ మూవీ, ఒరిజినల్ నేమ్ మాయావన్. అప్పట్లో ఈ మూవీ సందీప్ కిషన్ కెరియర్లో పెద్ద కాంట్రవర్సీగా మారింది. నెక్స్ట్ మాయావన్ 2 కూడా రాబోతుంది. అది వచ్చేలోపే ఈ తెలుగు డబ్బు ప్రాజెక్ట్ జెడ్ మూవీని చూసేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ. లావణ్య త్రిపాఠి ఇందులో హీరోయిన్. ఈ వీకెండ్ మీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూసే మూవీ ఇది. డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 6 ఛాలెంజర్స్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఇదొక స్పోర్ట్స్ రొమాంటిక్ డ్రామా. సింపుల్గా చెప్పాలంటే హాలీవుడ్ ప్రేమదేశం. ఇద్దరు అబ్బాయిల మధ్య ఒక అమ్మాయి. మన తెలుగు ప్రేమదేశం క్లైమాక్స్ మనకు తెలుసు. మరి ఈ హాలీవుడ్ ప్రేమదేశంలో క్లైమాక్స్ ఎలా ఎండ్ చేశారు, మధ్యలో ఈ స్పోర్ట్స్ స్టోరీ ఏంటి అనేది తెలియాలంటే మీరు ఈ మూవీని ఒకసారి చూడాల్సిందే. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. అడల్ట్ కంటెంట్ ఉంటుంది. ఆ అడల్ట్ సీన్స్ ఎక్కడ వస్తాయో చెప్పు బ్రో, మేము స్కిప్ చేస్తామంటారా? ఓకే, నోట్ చేసుకోండి. 40 minutes దగ్గర 1 hour 2 minutes దగ్గర స్కిప్ చేయండి. అమ్మయ్యా, థ్యాంక్స్ బ్రో, నువ్వు ఇలా ఎంకరేజ్ చేసేయాలి. ఇక మాకు వదిలే, మేము అది తప్ప మిగతా అంతా చూస్తాం అని అంటారని నాకు తెలుసు. ఎంజాయ్. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెట్ చేశాను, ఇంకా బోలెట్ చేయబోతున్నాను. లేటెస్ట్ ప్రీవియస్ 2 వీడియో లింక్స్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ని కూడా చూసేయండి. లిస్ట్లో నెంబర్ 7 మాన్స్టర్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. మాన్స్టర్ పేరు విని ఇందులో దయ్యాలు లేదా ఇంకేదైనా యాక్షన్ టైప్ ఎక్స్పెక్ట్ చేశారు. జస్ట్ సింపుల్గా ఒక సస్పెన్స్తో కూడిన సైకలాజికల్ జపనీస్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ మూవీకి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు కూడా, ఇంకా ఏదో అవార్డ్స్ కూడా వచ్చాయి. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, కానీ ఫ్యామిలీతో చూసేంత స్టఫ్ అయితే ఇందులో ఏముండదు. ఇదొక స్లోగా వెళ్ళే జీనియస్ మూవీ. ఇందులో ఉండే పోరడు వింత వింతగా కొన్ని పనులు చేస్తాడు. వీడు ఇలా మానసికంగా డిస్టర్బ్ అవ్వడానికి టీచర్స్ ప్రెజర్ కారణమని వాడి తల్లి స్కూల్కి వెళ్ళి రచ్చ చేస్తుంది. మరి వాడు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు? అసలు ఈ మూవీకి మాన్స్టర్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు? ఒక డిఫరెంట్ యూనిక్ మూవీ ఎక్స్పీరియన్స్ కోసం ఈ మూవీని ఒకసారి చూడండి. చాలా తక్కువ మూవీస్ చూసేవాళ్ళు ఈ మూవీని పిక్చర్ లైట్ తీసుకోండి. ఎక్కువ మూవీస్ చూసేవాళ్ళు ఒకసారి చూడండి. టైటిల్ టెంప్టింగ్గా ఉందని, అందులోనూ మూవీ మేట్స్ పిచ్చోడు చెప్పాడు అని చూసి దాని తర్వాత నీ అబ్బాయి ఈ సొల్లుగాడు ఈ సొల్లు మూవీ చెప్పి మా టైం అంతా వేస్ట్ చేశాడని నన్ను తిట్టుకోకండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ బుక్ మై షో. లిస్ట్లో నెంబర్ 8 డార్క్ ఫిగర్ ఆఫ్ క్రైమ్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఇది ఒక సస్పెన్స్ క్రైమ్ డ్రామా. ఇది రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశారు. ఒక కిల్లర్ ఒక పోలీస్ దగ్గరికి వచ్చి నేను కొన్ని హత్యలు చేశాను, శవాలను మీరు వెళ్ళి చూడొచ్చు అని కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తాడు. మరి డిటెక్టివ్కి ఇదంతా అసలు ఎందుకు చెప్తున్నాడు, అసలు ఎవరిని చంపాడు, ఎందుకు చంపాడు అనేదే ప్లాట్. ఇందులో ఉండే సస్పెన్స్ ఎలిమెంట్స్ వల్ల లాస్ట్ వరకు ఏం జరుగుతుంది అని స్టోరీకి కనెక్ట్ అయిపోతాం. కానీ మనం రెగ్యులర్గా చూసే కొరియన్ మూవీస్లో లాగా ఉండే సూపర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ మాత్రం అంతగా ఉండవు. ఈ మూవీ అమెజాన్ మినీ టీవీ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. మీరు నెట్ఫ్లిక్స్లో ఉన్న ఇండియన్ ప్రెడిటర్ అనే డాక్యుమెంటరీ చూసారా? అందులో కూడా కిల్లర్ నేను కొన్ని హత్యలు చేశాను అని వచ్చి పోలీసులకు చెప్తాడు. ఈ డాక్యుమెంటరీ కూడా తెలుగులో ఉంది. ఇది కూడా సూపర్గా ఉంటుంది. ఈ సిరీస్ కూడా వీలైతే చూడండి. మీలో సస్పెన్స్ క్రైమ్ డ్రామాలు ఇష్టపడే వాళ్ళు ఒకసారి ఈ మూవీని చూడండి. మరి ఈ మూవీ మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, చూసేయండి. లిస్ట్లో నెంబర్ 9 పంచాయతీ సీజన్ 3. అబ్బాబ్బాబ్బా ఏం సిరీస్ మావా ఇది, అదిరిపోయింది. సీజన్ 1 and 2 కూడా మస్తు ఉంటాయి. నాకైతే పర్సనల్గా 1 and 2 చాలా బాగా నచ్చాయి. కానీ ఈ 3లో కొద్దిగా కామెడీ తగ్గింది, బట్ వర్త్ వాచబుల్. ఈసారి పాలిటిక్స్ ని ఈ సిరీస్ లో ఇన్వాల్వ్ చేశారు. క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే సూపర్ గా ఉంటుంది. 4th సీజన్ కూడా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఈ బాలీవుడ్ వాళ్ళు తెలుగు డబ్బింగ్ ఎందుకు చేయట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. దీన్ని తెలుగు డబ్బింగ్ చేయాలి కానీ అదిరిపోతుంది, బట్ చేయరు, ఇది ఫిక్స్. బట్ మనం
మూవీ లవర్గా లాంగ్వేజ్ అనే కంచెంట్ దాటితేనే చాలు మాకు తెలుసు అంటారా, ఓకే ఇది పెట్టేయండి. టీవీఎఫ్ నుండి ఒక సిరీస్ వస్తుందంటే గ్యారంటీ అదిరిపోతుంది అనేలా పేరు తెచ్చుకున్నారు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. ఈ సిరీస్ కి ఇంత ఆదరణ రావడానికి మెయిన్ రీజన్ క్యారెక్టర్స్ అండ్ వాటి డెవలప్మెంట్. ఆ క్యారెక్టర్స్ తో మనం కూడా కనెక్ట్ అయిపోతాం. ఒక విలేజ్ డ్రామాలో మనం కూడా ఇన్వాల్వ్ అయ్యేలా ఈ మేకర్స్ చేస్తారు కాబట్టి ఈ 3 సీజన్స్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరి ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 10 ఓటు. నయనతార ఓటు కాదండోయ్, రీసెంట్గా వచ్చిన కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ ఈ ఓటు. ఒక్క ముక్కలో ఈ మూవీ గురించి చెప్పాలంటే అద్భుత. అబ్బాబ్బాబ్బాబ్బా ఏం సినిమా మావా ఇరగదీశారు. ప్రస్తుతానికి ఈ మూవీ ఓన్లీ కన్నడలోనే ఉంది, తెలుగు డబ్బింగ్ చేస్తున్నారని టాక్. అది ఎంతవరకు నిజమో నాకే తెలియదు. కంటెంట్లో దమ్ముంటే ఎవడ్రా మనల్ని ఆపేది అని నిరూపించుకున్న ఎక్సలెంట్ మూవీ ఇది. పునీత్ రాజ్ కుమార్ ప్రొడక్షన్ నుండి వచ్చిన ఈ మూవీ IMDb రేటింగ్ 9/10. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ మూవీ ఎంత కిరాకుంటుందో. ఇది ఒక మెడికల్ థ్రిల్లర్ మూవీ. జస్ట్ 2 అవర్స్లోనే ఇంత డెప్త్ ఉండే స్టోరీని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసినందుకు ముందుగా డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఒక ఫ్రెష్ స్టోరీతో స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యాంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. బట్ నాకు ప్రైమ్లో కనిపించలేదు, అయినా సరే ఏదో విధంగా చూసేసా. ఈ తోపు మూవీని అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.